హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూనిస్ మీడియా సిద్ధగమని సుదర్శన్ వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ. భారత్ పాకిస్తాన్ మధ్య ప్రారంభమైన యుద్ధంలో ఏదో ఒకటి తేలుతుందని, పాక్ ఆక్రమిత కాశ్మీర్ భారతవశం అవుతుందని అందరూ ఎదురు చూశారు. కానీ యుద్ధం అర్ధాంతరంగా ఆగిపోయింది. ఇరు దేశాలు రణక్షేత్రాన్ని కాలు చేశాయి. ఇంతకీ ఏం జరిగింది? అణుబాంబుల్లాంటి మాటల తూటాలు పేల్చుకున్న దాయాది దేశాలు సడన్ గా శాంతి కపోతలుగా మారిపోయాయి. అసలు ఈ యుద్ధం ఎందుకు మొదలైంది? ఎన్ని రోజులు జరిగింది? ఎంతమంది చనిపోయారు? ఎందుకు ఆగిపోయింది? ఎంత నష్టం జరిగింది? అనుమానాలేమిటి? ఇవన్నీ తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ. बिहारियां पे झूल दे यार तुम मौत की कसम दी है. భారత్ పాకిస్తాన్ మధ్య ఏప్రిల్ 22, 2025న జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడితో మొదలైంది. ఈ దాడిలో 26 మంది పర్యాటకులు, ఎక్కువగా హిందువులు మరణించారు. భారత్ ఈ దాడికి పాకిస్తాన్లోని జైషే మహమ్మద్ మరియు లష్కరే తోయిబా వంటి ఉగ్రవాద సంస్థలను నిందించింది. ఈ సంఘటన తర్వాత రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. మే 7, 2025న భారత్ ఆపరేషన్ సింధూర్ కింద పాకిస్తాన్ మరియు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద శిబిరాలపై క్షిపణి దాడులు చేసింది. భారత్ ఈ దాడుల్లో 100 మంది ఉగ్రవాదులను హతమార్చినట్లు పేర్కొంది. కానీ పాకిస్తాన్ 31 మంది పౌరులు మరణించినట్లు, ఆ దాడులు నివాస ప్రాంతాలపై జరిగాయని ఆరోపించింది. మే 10న పాకిస్తాన్ ఆపరేషన్ బున్యాన్ ఆల్ మర్సూస్ కింద భారత్లోని అనేక నగరాలపై డ్రోన్ మరియు క్షిపణి దాడులతో సమాధానమిచ్చింది. ఈ రెండు దేశాల మధ్య ఈ సంఘర్షణ కాశ్మీర్ వివాదం, చారిత్రక శత్రుత్వం మరియు ఉగ్రవాద ఆరోపణల నేపథ్యంలో జరిగింది. ఈ సంఘర్షణ మే 7, 2025న భారత్ యొక్క ఆపరేషన్ సింధూర్తో మొదలై మే 10, 2025 యునైటెడ్ స్టేట్స్ మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణ ప్రకటనతో ముగిసింది. అంటే ఈ యుద్ధం కేవలం 4 రోజులు మాత్రమే జరిగింది. ఇది రెండు దేశాల మధ్య చిన్నదైన తీవ్రమైన సంఘర్షణగా పరిగణించబడుతుంది. ఎందుకంటే ఇది డ్రోన్ యుద్ధం మరియు క్షిపణి దాడులతో రెండు అణుశక్తి దేశాల మధ్య మొదటి ప్రత్యక్ష ఘర్షణ. ఈ యుద్ధం మే 10, 2025న అర్ధాంతరంగా ఆగిపోవడానికి ప్రధాన కారణం అంతర్జాతీయ ఒత్తిడి, ముఖ్యంగా యునైటెడ్ స్టేట్స్ మధ్యవర్తిత్వం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, విదేశాంగ కార్యదర్శి మార్కో రుబియో మరియు ఉపాధ్యక్షుడు జేడి వాన్స్ భారత ప్రధాని నరేంద్ర మోడీ మరియు పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్తో చర్చలు జరిపారు. సౌదీ అరేబియా, చైనా, టర్కీ, ఖతార్ మరియు యూకే వంటి దేశాలు కూడా ఈ కాల్పుల విరమణకు మద్దతు ఇచ్చాయి. రెండు దేశాలు అణుశక్తి సామర్థ్యం కలిగి ఉండడం వల్ల పూర్తిస్థాయి యుద్ధం ప్రపంచవ్యాప్తంగా వినాశకరమైన పరిణామాలకు దారితీస్తుందనే భయం అంతర్జాతీయ సమాజాన్ని ఈ ఘర్షణను త్వరగా ఆపడానికి ప్రేరేపించింది. అంతేకాక రెండు దేశాలు కూడా తమ సైనిక సామర్థ్యాలు మరియు ఆర్థిక స్థితిని దృష్టిలో ఉంచుకొని యుద్ధాన్ని కొనసాగించడం లాభదాయకం కాదని గ్రహించాయి. మే 12న రెండు దేశాల సైనిక అధికారులు చర్చలు ప్రారంభించడానికి అంగీకరించాయి. ఇది డీ ఎస్కలేషన్కు దారితీసింది. ఇండస్ వాటర్ ట్రీటీని భారత్ తాత్కాలికంగా నిలిపేయడం వల్ల పాకిస్తాన్లో నీటి సరఫరాపై ఆందోళనలు పెరిగాయి. ఆర్థికంగా రెండు దేశాలు రవాణా, వాణిజ్యం మరియు పర్యాటక రంగాల్లో నష్టాలను ఎదుర్కొన్నాయి. రాజస్థాన్, పంజాబ్ మరియు జమ్మూ కాశ్మీర్లో బ్లాకౌట్లు మరియు ఆంక్షలు స్థానిక జీవనోపాధిని దెబ్బతీశాయి. ఈ సంఘర్షణ తర్వాత రెండు దేశాల మధ్య అనుమానాలు మరింత పెరిగాయి. భారత్ పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలకు స్థావరాలను అందిస్తోందని, ఈ దాడులకు పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ ISI మద్దతు ఇస్తోందని ఆరోపించింది. పాకిస్తాన్ ఈ ఆరోపణలను తిరస్కరించి భారత్ తన దాడుల ద్వారా పౌరులను లక్ష్యంగా చేసిందని, కాశ్మీర్లో అణచివేతను కప్పిపుచ్చడానికి ఈ సంఘర్షణను ఉపయోగించిందని ఆరోపించింది. కాల్పుల విరమణ తర్వాత కూడా జమ్మూ మరియు శ్రీనగర్లో పేలుళ్లు నమోదయ్యాయి. దీనిపై భారత్ పాకిస్తాన్ నిందించింది. అయితే పాకిస్తాన్ ఈ ఆరోపణలు ఖండించింది. ఈ పరస్పర ఆరోపణలు రెండు దేశాల మధ్య దీర్ఘకాలిక అవిశ్వాసాన్ని మరింత పెంచాయి. కాశ్మీర్ వివాదం, నీటి వనరులు మరియు సరిహద్దు సంఘర్షణలపై రెండు దేశాలు ఒకే వైఖరి కొనసాగిస్తున్నాయి. ఇది భవిష్యత్తులో మరిన్ని ఘర్షణలకు దారితీసే అవకాశం ఉంది. 2025 భారత్ పాకిస్తాన్ సంఘర్షణ గురించి పూర్తి విశ్లేషణ. ఈ యుద్ధం కేవలం 4 రోజులు జరిగినా
దాని ప్రభావం రెండు దేశాల మధ్య సంబంధాలపై దీర్ఘకాలికంగా ఉంటుంది. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ.